ఫుల్ వీడియో అయితే చూసేసారు కదండి. అయితే ఆ నోములు అనుకోవటం అన్నీ మీకు షేర్ చేశాను. కాకుంటే అక్కడ నోముల దగ్గర ఏమి ఇచ్చారు ఏంటిదని క్లారిటీగా మీకు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఇక హడావుడిగా ఉన్నాను కదండి, అందుకని చెప్పలేకపోయాను. అయితే ఇప్పుడు చెబుతానండి. అయితే మనకు గౌరమ్మ కాడ పెట్టిన కంకణం, మళ్ళీ గౌరమ్మ కాడ పెట్టిన మా నోము ములక్కాయ అంటే సేమ్ మన ములక్కాయల విత్తనం ఎలా ఉండిద్దండి, సేమ్ అలానే ఉండిద్ది ఆ నోము ములక్కాయ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం చూసాను, ఫస్ట్ టైం మెడలో కూడా వేసుకున్నాను. ఇక అదండి నోము ములక్కాయ అనేది కూడా ఇచ్చారనమాట. అట్ల తద్దులో నోము ములక్కాయ అనేది ఇవ్వటం కూడా ఆనవాయితంట, అందుకని ఇచ్చారు. మనం కనుక ఈ నోము ములక్కాయ మనకి ఎవరికైనా నోము నోసుకొని నోము ములక్కాయ కనుక లేకపోతే అట్ల తద్ది నోసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ నోము ములక్కాయని కొనుక్కొని గౌరమ్మ కాడ పెట్టుకొని పూజ చేయించుకొని మనం కట్టుకోవచ్చు అంట అండి. అది కూడా నాకు నిన్నే తెలిసింది ఆ విషయం కూడా. అలా కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు అంట. అయితే ఇప్పుడు ఈ దారం అనేది నేను ఇంకా తీయలేదు. ఇక మూడో రోజున తెస్తానండి. మూడో రోజు తీసి పచ్చని చెట్టుకి దారం కట్టేసి ఆ నోము ములక్కాయ అనేది మంగళసూత్రంలో కట్టుకోవాలంట. ఆ నోము ములక్కాయ అనేది అలా కట్టుకుంటే చాలా మంచిదంట అండి. అంటే పెద్దవాళ్ళు చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసింది నేనైతే చెప్పట్లేదు. అక్కడ నోములు అనుకుని అక్కడ చెప్పుకుంటారు కదా పెద్దవాళ్ళు, ఆ విషయం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఇలా ఉండిద్ది, మీకు కనపడుతుంది కదా, ఇదిగో సేమ్ మనకు ములక్కాయలో ఇత్తనం ఎలా ఉండిద్దో అలానే ఉండిద్ది నోము ములక్కాయ. ఇలా చేయించుకొని ఇలా కనుక మనకు లేకపోయినా నోము నోసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కనుక ఇలా అట్ల తద్ది నోము నోసుకునే వాళ్ళ దగ్గర గౌరమ్మ కాడ పెట్టుకొని కూడా తీసుకొచ్చి కట్టుకోవచ్చు అంటండి. చాలా మంచిదంట ఇలా కట్టుకుంటే. అయితే ఇదైతే ఎండిదండి, బంగారు పొయ్యి కూడా చేయించుకొని కట్టుకోవచ్చు అంటే. ఇది ఎండిది. ఇక వచ్చిన అంటే వెళ్ళిన ముత్తైదులందరికీ ఇచ్చారనమాట నోము ములక్కాయ అనేది. ఇంకొక విషయం అండి, ఈ నోము ములక్కాయ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చూశాను, ఫస్ట్ టైం మెడలో వేసుకున్నాను. నాకు తెలియదు అంతకుముందు, ఫస్ట్ టైం చూశానండి నేను. ఫస్ట్ టైం అనమాట నేను ఈ నోము ములక్కాయ కూడా చూడటం. అందుకనే నేను చూసి నేను తెలుసుకున్న కాక మీకు కూడా 10 మందికి తెలియాలి, తెలుసుకుంటారు అని చెప్పి. ఎందుకనంటండి ఈ తరంలో చేసే పూజలు కానీ వ్రతాలు కానీ ఏ విషయమైనా సరే పెద్దవాళ్ళు చేసినట్టు ఈ తరంలో అస్సలు చేయట్లేదు. ఇప్పుడు కనుక మనం చేయకపోయామంటే మన తరం మన పిల్లలకైతే అస్సలు తెలవదనమాట. ఇప్పుడు మనం చేయకుండా మన పిల్లలకు మనం చూపించకపోతే రేపు వచ్చే తరానికి ఎలా తెలిసింది చెప్పండి. అందుకని అంటున్నాము, అందుగురించి ఇంకేం లేదు. ఎందుకనంటే పెద్దవాళ్ళు ఏదైనా ఊరికే పెట్టరండి. పెద్దవాళ్ళు మన మంచి గురించే పెడతారు. మన మంచి గురించే మనకు మేలు జరగాలి, మన కుటుంబం బాగుండాలని ఏ విషయమైనా చెప్తారు, ఏ పూజైనా చేపిస్తారు, ఏ విషయమైనా మనకు చెప్తారనమాట. అది ఆనవాయితీగా మనం పాటించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అయితే ఈ అట్ల తద్ది నోము అనేది మా అమ్మ వాళ్ళకైతే లేదండి. మా అమ్మ వాళ్ళని అడిగితే మా అమ్మ వాళ్ళకి లేదని చెప్పారు. అందుకని చెప్పి మా అత్తగారు ఏం చేసిందంటే మా తోటికోళ్ళ అమ్మలకి లేదు, మా అమ్మగారికి లేదు. అందుకని మా తోటికోళ్ళకి నాకు మా అత్తగారే చేసిందండి అట్ల తద్ది నోము. పుట్టింటి నుంచి పసుపు కుంకుమ చీర జాకెట్ అయితే పంపించారు. అవి అయితే పంపించాలి కదా వాళ్ళు, అందుకని వాళ్ళు పంపించారు. వాళ్ళు పసుపు కుంకుమ చీర జాకెట్ పంపించినందుకు మా అత్తగారు అట్లు వాయనం అయితే వాళ్ళకి ఇచ్చింది అనమాట. అది అందుకని ఇప్పుడు మా అత్తగారు నోసుకున్నారు. ఆ అనవాది కాకుండా మా తోటకోళ్ళకి నాకు ఇద్దరికి అట్ల తద్ది నోసింది. ఇలా మా ఇద్దరికి నోసింది కాబట్టి రేపొద్దున ఎవరైనా అడిగినా మేము ముత్తైదుగా ఉండగలుగుతున్నాము. రేపొద్దున మా కోడలకి నోసుకుంటాము, మా కూతురికి నోసుకుంటాం అనమాట. మా కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ అత్తగారికి ఉంటే వాళ్ళ అత్తగారు నోసుకుంటారు, వాళ్ళ అత్తగారికి లేకపోతే మేము నోయొచ్చు అనమాట. అలాగా తరతరాలు వెళ్ళిపోవాలనే నేను అనుకుంటున్నాను. అంటే తరతరాలు ఇలా సంప్రదాయం అనేది వెళ్ళాలనుకుంటున్నాను. ఏదైనా మన ఇంట్లో ఒక ఆనవాయితీ ఉందంటే అది చేసుకుంటే వెళ్ళిపోండి, అది అడుగులు పెట్టుకుంటే వెళ్ళమాకండి. చాలా ఏముందలే పెద్దవాళ్ళు అట్నే చేస్తారు అన్న మాట అయితే అనుకోవద్దు. అది అనేది పెద్దవాళ్ళు ఊరికి అస్సలు పెట్టరు, అది మన మంచి గురించే పెడతారు. అది ఏదైనా ఈ తరం మనం చేసుకుంటా పోతేనే వచ్చే తరానికి కూడా తెలిసిద్ది. ఇక అది ఇంకా అంతమించి ఏం లేదు. ఏదో చెప్పుకుంటా పోతున్నా, సోది అవుతున్నాను అనుకుంటున్నారా? సోది అస్సలు చెప్పట్లేదు. అయితే నేను నోము దగ్గరికి వెళ్ళాను కదండి, అట్ల తద్ది నోము దగ్గరికి ఏమి ఇచ్చారో చెప్తాను. చెప్పాను కదా, కంకణాను, దారం, తాంబూలం, పసుపు కుంకుమ, ఈ గిన్నె గిఫ్ట్గా ఇచ్చారండి. గిన్నెలో వాయనం పెట్టి ఇచ్చారన్నమాట. అంటే వాయనం అందుకున్నాక ఈ గిన్నె పెట్టుకొని వచ్చాము. ఇదిగోండి అట్ల తద్ది నోము అంటే 11 అట్లయితే పెడతారు. 11 అట్లు కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
అడుగు ఒక అట్టు పైన ఒక అట్టు పెట్టి మధ్యలో 9 అరిసెలు పెట్టి ఇస్తున్నారు వాయినంగా. వాయినం తీసుకునే వాళ్ళు గడప అవతలు ఉంటారు, వాయినం తీసుకునే వాళ్ళే అవతలు ఉంటారు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ముమ్మాడికి ఇచ్చినమ్మ వాయినం, ముమ్మాడికి తీసుకుంటున్నమ్మ వాయినం అని మనం తీసుకొని గడప అవతలు పెట్టేసుకోవాలన్నమాట వాయినాన్ని. ఇక అది తర్వాత వచ్చేసి పసుపు కుంకాలతో పాటు వాయినంతో పాటు మనకి గిన్నె గిఫ్ట్తో పాటు చీర జాకెట్ కూడా పెట్టారండి వెళ్ళిన మొత్తం కదండి. చూసారు కదా నేను అట్ల తగ్గకి వెళ్ళిన కాడ నాకేమి ఇచ్చాననేది మీతో షేర్ చేసుకున్నాను. ఇక అది ఏ ఆనవాయితీ అయినా ఏదైనా కానీ ఆనవాయితీ ఉంటే మనకి అస్సలు పని మాకండి. చక్కగా కష్టమో నష్టమో మనకున్నంతలో చేసుకొని నలుగురిని 10 మందిని పిలుచుకోలేకపోయినా నలుగురిని పిలుచుకొనైనా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అదే అంతమించి నేనైతే ఏమి చెప్పను కూడా. ఎందుకనంటే ఏదో చెప్తుంది ఈ ఉదయం పోతుందని మీరు అనుకుంటారు, అందుకని అంటున్నాను. 10 మందిని పిలుచుకునే కాడ నలుగురిని పిలుచుకొనైనా చక్కగా చేసుకొని ముందుకు వెళ్ళిపోండి. ఆనవాయితీ మనకి అస్సలు బాగుంది మాకండి. అది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. బాయ్ అండి.